హాయ్ గైస్, వెల్కమ్ టు ఆరెంజ్ బోట్ ఎక్స్ప్లోరర్స్ యూట్యూబ్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఆ గుడిలో అన్ని మాయలే, అన్ని అంతు చిక్కని రహస్యాలే, అన్ని ఆశ్చర్యపరిచే నిజాలే. నేను చెప్పేది నిజం. ఇంతకీ ఆ గుడి పేరేంటంటే పూరి జగన్నాథ స్వామి ఆలయం. దేశంలోనే ప్రసిద్ధి దేవాలయాల్లో ఇది ఒకటి. మోక్షానికి చేరువ చేసే చార్ధామ్ క్షేత్రాలలో ఈ దేవాలయం కూడా ఒక. పాండవులు యమరాజు వద్దకు తమ ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్నారంట. అయితే ఇంత గొప్ప ఆలయం సైన్స్ కి కూడా చిక్కని ఎన్నో అంత చిక్కని రహస్యాలు దాగి ఉన్నాయి. పూరిలో రహస్యాల? అవును, ఇక్కడ గుడి పైన ఉన్న జెండా గాలికి వ్యతిరేకంగా ఎగురుతుంది. అసలు ఈ ఆలయం పైన పక్షులు కానీ విమానాలు కానీ ఎగరు. వీటన్నిటి వెనకాల ఉన్న రహస్యాలు మీకు తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి. ఒరిస్సా రాష్ట్రంలోని పూరి జగన్నాథ ఆలయం గురించి తెలియని వారి ఉండరు. ప్రతి ఏటా అక్కడ జరిగే రథోత్సవం ఎంతో ప్రసిద్ధి కలది. ఈ ఆలయం ప్రాముఖ్యత గురించి అందరికీ తెలిసి ఉండవచ్చు, కానీ అక్కడి ఆశ్చర్యపరిచే నిజాల గురించి అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. అవేంటో తెలిస్తే మీరు కూడా ఖచ్చితంగా ఆశ్చర్యానికి లోనవుతారు. పూరి జగన్నాథ ఆలయానికి హిందూ భక్తులలో ప్రత్యేక స్థానం ఉంది. దేశంలోనే ప్రసిద్ధి చార్ధామ్ క్షేత్రాలలో ఇది కూడా ఒకటి. ఇక్కడ ప్రతి ఏటా నిర్వహించే రథయాత్రలకు దేశ విదేశాల నుంచి లక్షలాది సంఖ్యలో భక్తులు విచ్చేస్తారు. శ్రీ మహావిష్ణువు కలలో కనిపించి ఆదేశించిన ప్రకారం ఇంద్రతామ్యన అనే రాజు పూరి ఆలయాన్ని నిర్మించినట్టు కథనం. పాండవులు యమరాజు వద్దకు తమ ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు మోక్షాన్ని చేరుకోసం చార్ధామ్ క్షేత్రాల్లోని ఒకటైన పూరి జగన్నాథ ఆలయాన్ని దర్శించినట్టు చెబుతుంటారు. సైన్స్ కూడా అంతు చిక్కని రహస్యాలతో ఈ ఆలయం ముడిపడి ఉన్నట్లు చెబుతారు. ఇంతకీ ఆ రహస్యాలు ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం. ఆలయంపై జెండా. పూరి జగన్నాథ ఆలయంపై ఎప్పుడు హిందూ మతపు చిహ్నాలతో కూడిన జెండాలు కనిపిస్తాయి. ఇందులో ఆశ్చర్యం ఏముంది అనుకోకండి, అసలు రహస్యం ఇక్కడే ఉంది. ఈ జెండాలు గాలి వీచే దిశలో కాకుండా వ్యతిరేక దిశలో రెప్పరెప్పలాడుతూ ఉంటాయి. దీని వెనుక ఉన్న రహస్యం శాస్త్రవేత్తలకు కూడా కనిపెట్టలేకపోయారు. ఆలయంపై సుదర్శన చక్రం. 20 అడుగుల ఎత్తు, టన్ను బరువు గల సుదర్శన చక్రాన్ని పూరి జగన్నాథ ఆలయంపై ఏర్పాటు చేశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే పూరి పట్టణంలో నుంచి ఏ మూల నుంచి చూసిన ఈ సుదర్శన చక్రం కనిపిస్తుంది. ఆలయంపై ఈ చక్రాన్ని ఉంచిన తీరు ఇంజనీరింగ్ మిస్టరీగా మిగిలిపోయింది. ఏ వైపు నుంచి మీరు దీనిని చూసినా అది మీకు అభిముఖంగానే ఉన్నట్లుగా కనిపించడం విశేషం. ఈ ఆలయంపై విమానాలు పక్షులు గాని ఎగరకపోవడం ఆశ్చర్యకర విషయం. దేశంలోని ఏ ఆలయంలోనూ ఇటువంటి అంశం కనిపించడం, ఏ ప్రభుత్వము దీనిని నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించలేదు. ఏదో తెలియని అతీత శక్తి కారణంగా నో ఫ్లయింగ్ జోన్ గా పరిగణించబడుతుంది. దీనికి ఇప్పటికీ శాస్త్రీయ వివరణ లేకపోవడంతో ఇప్పటికీ రహస్యంగానే మిగిలిపోయింది. ఇంకా ఈ ఆలయ నిర్మాణం గురించి చూసుకుంటే పూరి జగన్నాథ ఆలయాన్ని ఒక అద్భుతంగా చెప్పవచ్చు. రోజులో ఏ సమయంలో కూడా ఆలయం నీడ కనిపించదు. ఇది ఇప్పటికీ ఇంజనీరింగ్ అద్భుతమే లేక దైవశక్తి కారణంగా జరుగుతుందా అనేది అంత చిక్కని విషయం. సింపు ద్వారం రహస్యం. జగన్నాథ ఆలయానికి 4 ద్వారాలుంటాయి. వీటిల్లో సింపు ద్వారం ఆలయ ప్రవేశానికి ప్రధాన మార్గం. ఈ ద్వారం గుండా ఆలయంలోనికి ప్రవేశించినప్పుడు మీరు శబ్ద తరంగాలను స్పష్టంగా వినవచ్చు. ద్వారం నుంచి కాస్త వెనక్కి నడిచి బయటకు వస్తే ఆ శబ్దం మీకు వినిపించదు. అది భక్తులకు ఒక అద్భుతంలా అనిపిస్తుంది. సముద్ర రహస్యం. సాధారణంగా సముద్ర తీరాల్లో ఉదయం పూట గాలి సముద్రం నుంచి భూమి వైపు, సాయంత్రం పూట భూమి నుంచి సముద్రం వైపు వెళ్తుంది. కానీ పూరి సముద్ర తీరంలో మాత్రం దీనికి పూర్తి వ్యతిరేక దిశలో జరగడం విశేషం. ఇది సైన్స్ కూడా అంతు చిక్కని మిస్టరీ. ఈ ఆలయంలో 1800 ఏళ్ల నుంచి జరుగుతున్న ఆచారం. 45 అంతస్తులు ఎత్తుగల ఈ ఆలయం పైకి ప్రతిరోజు ఒక పూజారికి జెండాను క్రమం తప్పకుండా మారుస్తుంటారు. ఈ ఆచారం దాదాపు 1800 ఏళ్ల నుంచి జరుగుతుంది. అది ఒక్కరోజు తప్పినా అప్పటి నుంచి 18 ఏళ్ల వరకు ఆలయం మూతపడుతుందని ప్రజలందరూ నమ్ముతారు. ప్రసాద రహస్యం. పూరి జగన్నాథ ఆలయానికి వివిధ రాష్ట్రాలు, దేశాల నుంచి ప్రతిరోజు 2000 మంది నుంచి 28,000 మంది భక్తులు వస్తూ ఉంటారు. అయితే ఏడాది పొడుగునా ఒకే పరిమాణంలో ప్రసాదాన్ని ఆలయంలో తయారు చేస్తుంటారు. కానీ ఎప్పుడూ కూడా ప్రసాదం వృధా కావడం, భక్తులకు సరిపోకపోవడం చోటు చేసుకోకపోవడం ఆశ్చర్యకర విషయం. ఈ ప్రసాదాన్ని 7 కుండలు ఒకదానిపై ఒకటి పెట్టి వండుతారు. కానీ కింద కుండ కన్నా ముందుగా పై భాగంలో ఉన్న కుండ ప్రసాదం తయారు కావడం విశేషం. కురుక్షేత్ర యుద్ధం తరువాత గంధారి పెట్టిన శాపం తగిలి యాదవ కులం నశిస్తుంది. అలసటతో సేద తీరుతున్న శ్రీకృష్ణుడి కాలి బొటనవేలుకి బాణం తగిలి మరణిస్తాడు. శ్రీకృష్ణుడికి అంత్యక్రియలు పాండవులు పూర్తి చేస్తారు. కానీ హృదయం మటుకు చెక్కు చెదురుదు. అంతలో ఆకాశవాణి కృష్ణుడి గుండె బ్రహ్మ పదార్థం కాబట్టి దానికి అంతం లేదని
ఆ గుండెను సముద్రంలో విడిచిపెట్టమని చెప్పడంతో అర్జునుడు సముద్రంలో విడిచిపెడతాడు. నీటి ప్రవాహంలో వేల ఏళ్లు ప్రయాణించిన శ్రీకృష్ణుడి గుండె వేప చెట్టుకు ఆనుకొని నీలివర్ణంలో దగదగా మెరుస్తూ పూరి జగన్నాథుడిగా వెలిసింది. ప్రతి 12 సంవత్సరాలకు విగ్రహాలను మార్చేటప్పుడు దీపాలన్నీ ఆర్పేసి పూజారి కళ్ళకు గంతలు కట్టుకొని శ్రీకృష్ణుడి గుండె ఒక విగ్రహాన్ని నుంచి మరో విగ్రహానికి మారుస్తారు. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.